విజయ్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఒక మాదిగ జాతి బిడ్డ అని సోషల్ మీడియాలో బాగా చేస్తారు. క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యిండు వాళ్ళ ఫ్యామిలీ. రాహుల్ గాంధీ కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతారని చెప్పేసి ఒక సమాచారం అయితే కనిపిస్తుంది. ఒక 106 ఏమి వచ్చినట్టు ఆయనకి తక్కువ ఉన్నాయి. ఆ తక్కువ ఉన్న వాటిని చిన్న చిన్న పార్టీలతో, అంటే డిఎంకే అన్నా డిఎంకే కాకుండా బీజేపీ, ఈ 3 పార్టీలను పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా మిగతా చిన్న చిన్న పార్టీతో కలిపి పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదేమైనా ఖరారు చేసిండు. గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా కోరిరట. సో రేపు ప్రమాణ స్వీకారం 7 తారీఖు రోజు జరగబోతున్నది. మరి అడ్వాన్స్గా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తర్వాత తమిళనాడు, ఇన్ని రాష్ట్రాల ప్రజలు మూకుమ్మడిగా ప్రాంతానికి అతీతంగా విజయ్ గారి యొక్క గెలుపును సెలబ్రేట్ చేసుకుంటారు. విజయ్ గారి యొక్క విజయాన్ని వాళ్ళ విజయంగా ఫీల్ అవుతున్నారు. ఇది దేశ రాజకీయాల్లో ఒక సంచలనమైన గెలుపు. దానికి తోడు ఒక వ్యక్తి ఒంటరిగా పోరాడి జాతీయ పార్టీలను, ప్రాంతీయ పార్టీలను, తలలు వండిన నేతలను ఇలా రాజకీయ చక్రంలో గెలిచి చూపించిన వాళ్ళందరినీ పడగొట్టిన మునగాండ్లకే నిలబడ్డాడు. కానీ చాలా 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 ప్రశ్నలు ఈ విజయ్ పరిపాలన పైన. ఆయన కూడా గిసవంటి గ్యారెంటీలే ఇచ్చాడు. అమలుకు సాధ్యం కాని హామీలు టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇచ్చిండు. మరి ఆ హామీలు కూడా తెలంగాణ లెక్కన డొల్ల అవుతాయా, లేదంటే ఏదైనా మార్గం వెతుక్కొని అమలు చేస్తాడని చూడాలి. కానీ దేశ రాజకీయాల్లో మాత్రం ఒక పెను సంచలనాన్ని సృష్టించిండు. ఇంకోటి, మాదిగ సమాజం నుంచి వచ్చిన బిడ్డగా వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. ఇది ఒకటి సంతోషం. ఏమంటారు, జోసెఫ్ విజయ్ ఏదైతే